ఒక 3, 4 డేస్ నుంచి మన తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది హాట్ టాపిక్ అయింది. దీని మీద కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరి మీద ఒకరు గట్టిగానే పంచులేసుకున్నారు. కేటీఆర్ గారేమో ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ అండర్‌లో ఉంటది. ఒకరో ఇద్దరో లుచ్చగాళ్ళది, లంగగాళ్ళది ఫోన్ ట్యాపింగ్‌లు చేసుండొచ్చు. ఏదో పెద్ద తప్పు జరిగిపోయిందన్నట్టు, ఇదేదో అంతర్జాతీయ స్కామ్ అన్నట్టుగా భూతద్దంలో పెట్టి చూపిచ్చి, జనాల మైండ్‌ని డైవర్ట్ చేయకండి. మీరు ఈ విషయంలో నా వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ గారంటే, దీనికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి గారు, మంది సంసారాలలో ఏలు పెట్టనీకి మీకేమవసరమయ్యా? భార్యాభర్తలు పర్సనల్‌గా మాట్లాడుకున్నది కూడా వింటరా? ఈ విషయంలో మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా చిప్పకూడు తినిపిస్తా అని ఈయన గూడా కౌంటర్ ఇచ్చాడు. ఈ న్యూస్‌కి మసాలా యాడ్ చేసి మన యూట్యూబ్ స్టార్‌లు కొందరు సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణమే కేటీఆర్ అని, కేటీఆర్ సమంత ఫోన్‌ని ట్యాపింగ్ చేశాడని, ఆ ట్యాప్ చేసిన రికార్డ్ అంతా నాగార్జున ఫ్యామిలీకి పంపించాడని, అందుకే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలై సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణమైందని, అలాగే రకుల్‌ప్రీత్ సింగ్ ఫోన్ కూడా ట్యాప్ చేశాడని, ఆమెను శారీరకంగా వాడుకున్నాడని, లేనిపోని రూమర్‌లన్నీ క్రియేట్ చేసి జనాల మీదకి లేపి లేపి వదులుతున్నారు. కానీ అసలు ఇందులో నిజమేంతో ఎవ్వరికీ తెలియదు. ఒకటే ప్రతి వీడియోలో అయ్యుండొచ్చేమో, జరుగుండొచ్చేమో అని జెప్తున్నారు గానీ, ఖచ్చితంగా ఇదే రీజన్ అని జెప్పి చెప్పట్లేదు. ఇక సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం 'ఫ్యామిలీ మెన్ 2' సినిమా జూసారండి మీరు? ఒకసారి ఆ సినిమా జూస్తే మీకే అర్థమైతది. సమంత, నాగచైతన్యకి ఎందుకు గొడవ జరిగిందో. అసలు నాగార్జున ఫ్యామిలీ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ మన తెలుగు ఇండస్ట్రీలో. అలాంటి ఫ్యామిలీ నుంచొచ్చిన కోడల్ని ఎవరైనా అలా జూస్తారా? అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్సే ఉంటాయి. కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నాగ చైతన్య ఇంకా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది తనకు మంచి ఫ్రెండ్స్ అని ఎన్నో సార్లు చెప్పాడు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక విషయం మర్చిపోయారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని, వాళ్ళకి గూడా ఫీలింగ్స్ ఉంటాయనేది మర్చిపోయి మరీ రూమర్స్ క్రియేట్ జేస్తున్నారు. వాళ్ళ పాపాన వాళ్ళే బోతరు. మనకెందుకులెండి. ఇక మనం అసలు టాపిక్‌లోకొద్దాం. ఫోన్ ట్యాపింగ్ ఎవరు జేస్తరు? ఎవరు పర్మిషన్‌తోని జేస్తరు? అసలు ఫోన్ ట్యాపింగ్‌ని ఏ సందర్భాల్లో జేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ అనేది 2 రకాలు. లీగల్ ట్యాపింగ్, ఇల్లీగల్ ట్యాపింగ్. ఇల్లీగల్ ట్యాపింగ్ అంటే ఒక వ్యక్తి యొక్క ప్రైవసీ ఇన్ఫర్మేషన్‌ని తనకు తెలియకుండా మనం తెలుసుకోవడం. ఇది చట్టరీత్యా నేరం. దీనికి 5-7 ఇయర్స్ శిక్ష కూడా పడుతుంది. రెండవది లీగల్ టెలిఫోన్ ట్యాపింగ్. లీగల్‌గా ఒకరి టెలిఫోన్‌ని ట్యాప్ చేయాలంటే మన ఇండియన్ కాన్స్టిట్యూన్సీ 1885లో ఒక యాక్ట్‌ని తీసుకొచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ట్యాపింగ్ చేయాలి. అలాగే స్టేట్‌కి సంబంధించిన హోమ్ సెక్రటరీ పర్మిషన్‌తోనే పోలీసులు ట్యాపింగ్ చేయాలి. ఎమర్జెన్సీ కేసెస్‌లో ఎస్పీ, డీజీపీ, సీపీ పర్మిషన్‌తో ఫోన్ ట్యాపింగ్‌లు చేయాలి. అది కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే చేయాలి. అంతకు మించి చేయకూడదు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది 1885 యాక్ట్ ప్రకారం కేవలం 5 సందర్భాల్లో మాత్రమే చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ మన దేశ సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పుడు, సెకండ్ వన్ మన దేశ భద్రతకు ముప్పు ఉందని తెలిసినప్పుడు, థర్డ్ వన్ మన దేశానికి, ఇతర దేశానికి మధ్య ఉన్న స్నేహ సంబంధాల్ని వేరే ఏ దేశం వాళ్ళైనా చెడగొడుతున్నారని తెలిసినప్పుడు, ఫోర్త్ వన్ పబ్లిక్ ఆర్డర్ అంటే జనం మధ్య వర్గ పోరు, కులం, మతం పోరు వచ్చి జనజీవనం స్తంభించినప్పుడు, దీనికి ఎవరు కారకులో తెలుసుకోవడం కోసం ట్యాపింగ్ చేస్తారు. ఫిఫ్త్ వన్ ఎవరి స్వేచ్ఛనైనా బలవంతంగా హరిస్తున్నప్పుడు, అంటే ఎవరినైనా అనవసరంగా బెదిరిస్తారు గదా! ఆ టైంలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేసి వారిని పట్టుకోవడం జరుగుతుంది. ఇకపోతే గతంలో ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పైన ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ విమర్శలొస్తున్నాయి. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ కేస్ ఫైల్ అయింది. దీంట్లో కేవలం సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ మాత్రమే ఉండడం వల్ల వాళ్ళ ఫోన్‌లు ట్యాపింగ్ అయ్యుండొచ్చు. చాలామంది పొలిటీషియన్స్, వ్యాపారవేత్తల ఫోన్‌లు కూడా ట్యాప్ చేసుంటారు. ఎందుకంటే వాళ్ళ పైన
ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది. అలాగే చాలా మంది పైన కబ్జాల కేసులు ఉంటాయి. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ జరుగుంటాయని నా ఒపీనియన్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఎస్ఐబి ఎక్స్ చీఫ్ ప్రభాకర్ రావుని పేర్కొన్నారు. అలాగే బంజారా హిల్స్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, భుజంగారావు, తిరుపతన్నలు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుని ఇల్లీగల్గా ట్యాపింగ్ చేశారని వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడిక మనం ఒక కంక్లూషన్కి వచ్చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజం. కానీ అది లీగల్గా జరిగిందా, ఇల్లీగల్గా జరిగిందా అనేది మాత్రం అధికారులే చెప్తారు. దాని గురించి కాంగ్రెస్, బీజేపీలు అంత హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో దీన్నే ఒక అస్త్రంగా వాడుకొని బీఆర్ఎస్ని ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. అలాగే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ చేసిందని మీరు నమ్మితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.